గాడ్స్ నాట్ ఫినిష్డ్ విత్ మీ, గాడ్స్ నాట్ ఫినిష్డ్ విత్ యూ. నీతోటి ఇంకా పని అవ్వలేదు దేవుడు. ఈ దినం మనం బ్రతుకున్నాము అంటే దేవుని ఉద్దేశం మన పట్ల ఇంకా కంప్లీట్ అవ్వలేదు. కాబట్టి ఒక్క మాట, అది కంప్లీట్ అయిన మరో క్షణం మనం ఉండటం కూడా వేస్ట్. ఇక్కడ ఆయన ఉద్దేశానికి వ్యతిరేకంగా ఉద్దేశం అయిపోయిన తర్వాత ఖాళీగా రిటర్నెంట్గా మనం ఉండాల్సిన పని లేదు. చాలాసార్లు మనం ఎక్కడికైనా వెళ్తాం, పని అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? ఊరికి అక్కడ ఉండి ఛాయ్ తాగుదాం అనుకోమాను. అట్లా అయితే లేనిపోయిన ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. సో నీకు నాకు ఇంకా టైం ఉంది. పక్కన వాళ్ళకి చెప్పు ఒకసారి, నీకు టైం ఉందని. నీకు ఇంకా టైం ఉంది సార్, మీకు టైం ఉంది, నాకు టైం, నీకు టైం. పైగా చాలామంది యవనస్తులు ఉన్నప్పుడు నీకు చాలా టైం ఉంది అంటారు. వయసుతోటి సంబంధం లేదు, మరణానికి వయసుతోటి సంబంధం లేదు. అక్కడికి వచ్చిన వాళ్ళు నాకంటే చిన్నోళ్ళు కూడా వచ్చారు. హార్ట్ ప్రాబ్లమ్ 25-35 రేంజ్లో చాలామంది చనిపోయారు కూడా. దర్ సో మెనీ పీపుల్ హూ హ్యావ్ హార్ట్ అటాక్స్. సో నీకు చాలా వయసు, నీకు టైం ఉంది అనుకుంటా, నీకు లేదు. ఆయన ఇస్తేనే టైం. హల్లెలూయా. నాకు టైం ఇచ్చాడు, మీకు టైం ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అదొక ప్రశ్న. ఇచ్చిన వాడు లెక్క అడుగుతాడు, అదొక క్లారిటీ రావాలి మనకి. ఒక ఏడాదంతా ఆల్మోస్ట్ పూర్తి చేసుకున్నాం. 11 నెలలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే కదా, ఇంకా ఫ్యూ డేస్లో అయిపోతుంది. అంటే ముగింపుకి వచ్చాం. ఐ డోంట్ నో హౌ యూ స్టార్టెడ్, బట్ ఫినిషింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ యువర్ స్టార్ట్. సో ఈ దినము ఫినిషింగ్ వెల్ అనే శీర్షిక మీద నేను మాట్లాడదలుచుకున్నాను మీతోటి. ద టాపిక్ ఈజ్ ఫినిషింగ్ వెల్. మంచి ముగింపు. మీకు మంచి ముగింపు అనగానే తిమోతి వచ్చేసి ఉంటుంది కదా, అది కూడా చెప్తా మీకు. అసలు అది కరెక్ట్ కాదని కూడా చెప్తాను. చెప్పేసాం మనం చాలాసార్లు. మంచి ముగింపు అంటే ప్రారంభం ఎలాగున్నా ముగింపు చాలా ఇంపార్టెంట్. పత్రం అంతా ఎంత బాగా రాసినా కింద సంతకమే కొంచెం పొల్లు సరిగ్గా లేకపోతే అది యాక్సెప్ట్ కాదు. సో నీ ఫినిషింగ్ స్ట్రోక్ చాలా ఇంపార్టెంట్. నేను ఇది బాగా చెప్పగలను, ఎందుకంటే నేను ఇటీవల ఐసీయూలో ఉన్నప్పుడు నాలోని నేను బయటకు వచ్చి ఒక కార్నర్లో నుంచని నీ లైఫ్ ఏంటి, ఒకవేళ ఇదే నీ ఆఖరి అయితే ఇక్కడికి రాకముందు నీ ఫినిషింగ్ స్ట్రోక్ ఏంటి? లోపల ఇంకా అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చేసేదేం లేదు. కానీ అక్కడికి వెళ్ళకముందు ఒకవేళ అక్కడ నుండి దేవుని పిలుపు కానీ వస్తే మిగిలిపోయేది నేను అక్కడికి వెళ్ళకముందు వేసిన ఫినిషింగ్ స్ట్రోక్. ఇది మరణం మనకి చెప్పి రాదు, పిలుపు ఎలాగైతే చెప్పి మనకి రాలేదో అలాగే మరణం కూడా చెప్పి రాదు. చిన్నప్పటి నుంచి వాళ్ళు నిన్ను వాడుకుంటారని 10 మంది చెప్పినా కానీ ఆ పిలుపు ఖచ్చితంగా ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. వచ్చిన తర్వాత వెనక్కి చూసింది లేదు. కానీ నా ప్రశ్న, నాకు మళ్ళీ ఫినిషింగ్ స్ట్రోక్ సరిగ్గా పెట్టుకుంటానికి టైం ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. నీ సంగతి ఏంటి? మనం నెక్స్ట్ ఇయర్ ప్లాన్ మాకేంటంటే, ఇప్పుడు ఈ 2 వీక్స్లో వీ విల్ హ్యావ్ అవర్ మీటింగ్ ఫర్ ద నెక్స్ట్ ఇయర్ ప్లాన్. దట్స్ హౌ ఇట్ షుడ్ బి. ఐఎమ్ అ ప్లానర్. చర్చ్లో జనవరిలో చూసుకుంటాం కాదు, ఇప్పుడే మనం నవంబర్ ఎండ్ లోపల డిసెంబర్ రాకముందే నెక్స్ట్ ఇయర్ ప్లాన్ వేసుకోవాలి. మనం సంఘంగా మనం ఏం చేయబోతున్నాం, వ్యక్తిగతంగా ఏం చేయబోతున్నాం, ఒక కుటుంబంగా నేనేం చేయబోతున్నాను, దర్శనం ఏంటి, పిలుపేంటి, ఎక్కడున్నాను, ఎక్కడికి వెళుతున్నాను. దర్శనం ఏంటి, పిలుపేంటి, ఎక్కడున్నానో ఎక్కడికి వెళ్ళదు. నువ్వు వెళ్ళటమే కాదు, నీకు నాకు కొంతమందిని ఇచ్చాడు దేవుడు. మనం షెపర్డ్స్. మనం వెళ్ళటమే కాదు, వాళ్ళని నేను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాను. In all our ministry, have we become popular or have we made Jesus popular? That's a big question. మన మినిస్ట్రీలో, మన పిలుపులో ఇంత దూరం మనం వచ్చాము, వీటన్నిటిలో మనం పాపులర్ అయ్యామా లేదా క్రీస్తు మన ద్వారా ఇంకా పాపులర్ అయ్యాడా అనేదే ప్రశ్న.
ఒకవేళ నువ్వు నేను ప్రసంగం చెప్పిన తర్వాత మనసులు మారి ఏడ్చి కన్విక్షన్కి వచ్చి అలా అయ్యగారు మీరు చెప్పిన ప్రసంగం 1980లో మీరు చెప్పారు, అది నాకు జ్ఞాపకం అంటే అది యాక్చువల్గా నువ్వు నిజమైన ఫలభరితమైన సేవ చేసినట్టు లెక్క. అయ్యగారు 1980లో మీరు వచ్చారు, చాలా వండర్ఫుల్గా తయారయ్యారు, మీరు అప్పుడు పెట్టిన గ్లాసెస్ భలే ఉన్నాయి, అప్పుడు పెట్టిన బూట్లు భలే ఉన్నాయి అంటే నీ వాక్యం వాడిపోయినేమి waste. So today my question is, how is your finishing? You're reaching your finishing line. December 31st ఫినిషింగ్ అయిపోద్ది అనుకుందాం, మళ్ళీ ఒక నూతన ప్రారంభం. కాబట్టి ఈ వ్యవధిలో ముగింపు కానీ సరిగ్గా చేయగలిగితే దేవుడు నీకు ఒక బలమైన నూతన ప్రారంభాన్ని ఇస్తాడు. Your new beginnings will depend upon how well you finish your yesterday. My tomorrow can never be better than how I finished it yesterday. నిన్నటి దినం నేను ఎలా ముగించాను అనేది చాలా ప్రాముఖ్యమైంది. రేపటి దినం నేను ఎలా ప్రారంభిస్తాను అనేది. ఉదాహరణ చెప్తాను. శుభ్రంగా 8 7 భోజనం చేసుకొని చక్కగా పడుకొని 10:30 పండుకొని పొద్దున్నే లేస్తే the way we work will be very different. అదే 2 వరకు 3 వరకు మనం ఆ రోజంతా రాత్రి అంతా కూడా అయ్యి ప్రయాసపడి పండుకుంటే ద నెక్స్ట్ డే విల్ బి బ్యాడ్. అప్పుడు మనం అనేది ఏంటి, ఫస్ట్ అందరం అనేది రాత్రి నిద్ర లేదు సార్, లేట్గా రాత్రి టైర్డ్ అయిపోయింది, రాత్రి ఫెటీగ్ వచ్చింది అంటే ఈ రోజుకి నిన్నటికి సంబంధం ఏంటంటే అరే ఈరోజు నువ్వు ఇఫెక్టివ్గా ఉండాలంటే నిన్న నువ్వు ఇఫెక్టివ్గా క్లోజ్ చేయాలి. ఇఫ్ ఐ హ్యావెంట్ closed my yesterday effectively, I can never be effective in my tomorrow. సో నా భవిష్యత్తు అనేది ఈ దినం నా ముగింపు పైన చాలా ఆధారపడింది. హల్లెలూయా. ఈ ముగింపు దగ్గర నిలబడిన దేవుడే నీ నూతన భవిష్యత్తు దగ్గర కూడా నిలబడ్డాడు. కానీ నీవు ముగించిన దగ్గర నుంచే తీసుకొని వెళ్తాడు దేవుడు. సో నువ్వు ఎక్కడ ముగిస్తావు అనేది ప్రాముఖ్యం. ఒక్కసారి మనం మొదటి రాజుల గ్రంథం 9-15 వరకు మన దీంట్లో మనం గమనించినట్లయితే ఆసా ప్రారంభం గురించి రాశారు. చక్కటి మాట రాసి ఉంటుంది దాంట్లో. ఏమంటాడంటే 11th verse ఏసా డిడ్ వాట్ వాజ్ రైట్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద లార్డ్. తెలుగులో ఏముంది, యెహోవా అమ్మమ్మ. ఇది చాలా మనం చదివి చెప్పేస్తుంటాం, అసలు అది ఇది మనకు వర్తించాలి. ఇప్పుడు మన ఆశా గురించి సాక్ష్యము రాయబడి ఉన్నది. నీ గురించి నా గురించి సాక్ష్యం రాస్తే ఏం రాస్తారు? అద్భుతంగా సేవ చేశాడు సార్, 100 చర్చిలు 1000 సంఘాలు, మాకు 2000 సంఘాలు 3 ఎవరికి కావాలి సార్? నీ సాక్ష్యం ఏంటి? ఫైనలీ ఆ టెస్టిమనీ, యు నో వాట్, నీ సాక్ష్యం ప్రజలు చెప్పడమే కాదు, దేవుని దృష్టిలో నీ సాక్ష్యము ఏంటి అనేది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు కొంతమందిని గురించే సాక్ష్యం పలికాడు. నా హృదయానుసారుడు ఆయనే అన్నాడు. అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనది, చాలా నాకు ఇష్టమైన సాక్ష్యం ఏంటంటే యోబు గురించి చెప్పిన సాక్ష్యం. ఏమంటాడు? యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన చెడుతనం. చాలా ఈ సాక్ష్యం యోబు గురించి ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నారు. The realm of heaven was challenging the realm of hell with the testimony of Job. పరలోకం నుండి రాజులకు రాజు, దుష్టుడు తన అనుచరులకు ఒక సవాలుగా, అరే మీకు యోబు సంగతి తెలుసురా, నువ్వు నా ప్రక్క నుండి హడావిడి చేసి గందరగోళం చేసి నా సీటుకే ఎర్రేసావు, నువ్వు అసలు యోబు సంగతి తెలుసా నీకు? నేనంటే భయంరా. ఎవరు చెప్తున్నారు? దేవుడు అంటే భయం. నువ్వు చెప్పటం కాదు, ఇశ్రాయేల్కి నేనంటే భయం అని దేవుడు చెప్పాలా? హల్లెలూయా. టైటస్ బాబుకి నేనంటే భయం, జాకబ్ గారికి నేనంటే భయం. అది దేవుడు
చెప్పాలా? యథార్థవంతుడు. నిజంగా మన గురించి పరలోకంలో ఈ సాక్ష్యమే ఉందా? ఈ సాక్ష్యంలో ఒక 10వ వంతన ఉందా? చాలా పెద్ద ప్రశ్న ఇది, మనం చేసుకోవాలి. యోబుకి ఎంత డబ్బు ఉందో నీకు తెలియదురా. యోబుకి సిరి సంపదలు ఎన్ని ఉన్నాయో నీకు చెప్పలేదే, అలా చెప్పలేదే. God never spoke about the achievements of Job. అరే ఏం సంపాదించాడు రా, అరే ఏం సంపాదించాడు వాడికి, ఇక్కడ ఉంది సార్, అక్కడ ఉంది. నో, జోబ్ పర్సనాలిటీ, జోబ్ క్యారెక్టర్ మీద దేవుడు ఫోకస్ చేసి మాట్లాడాడు. బేసిక్గా దేవునికి నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఆయన కోరేది మన క్యారెక్టర్, మన టెస్టిమనీ. సో ఈ దినం ప్రారంభం ఎలా చేసామనేది అదొక ఎత్తు అయితే, ముగింపు ఎలా చేసామనేది దానికి సాక్ష్యం దేవుడు పలకాలి, మనం కాదు. పరలోకమే సాక్ష్యమై ఉండాలి. ఆసా చక్కగా ఏమంటాడు, తన పితరు దావీదు ఆయన మార్గంలో దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుడు అంటే భయం. He says, and he did, Asa did what was right in the sight of the Lord. So let's come to doing now. చాలా మనం సాధించాం. పెద్ద పెద్ద సంఘాలు, గుడులు కట్టాం, బిల్డింగ్లు కట్టాం, చేసాం, ఏదో చేసాం, చాలా సాధించాం. బట్ మనం చేసినవన్నీ దేవుని దృష్టిలో సరైనవేనా? ఏం రాసింది ఆశ గురించి అక్కడ? మళ్ళీ ఒకసారి సార్ 11వ వచనం, యెహోవా దృష్టికి యథార్థముగా, గుండె మీద చేసుకొని చెప్పుకుందాం మనం ఒక్కసారి. మనకు మనం ఇంకోటికి ఎందుకు, నేను యథార్థంగా సేవ చేశాను మనం చెప్పుకోగలం. ఆ మాట చెప్పుకోలేకపోతే మనం సేవ చేసి వేస్ట్, మనం చేసిందంతా కూడా వేస్ట్. ప్రారంభమే దేవుని దృష్టికి యథార్థంగా చేశారు. ఆశతో చిన్న ప్రాబ్లం వచ్చింది, ప్రారంభం భలే ఉండింది, ముగింపు Asa didn't finish well. He made a mistake. He trusted man in place of God. 2-3 విషయాలు ఆశ గురించి చూసి ముందుకెళ్ళిపోదాం. ఆశ దేవుని దృష్టికి మంచిగా చేశాడు, ఓకే ఫైన్. అండ్ 12వ వచనంలో అంటాడు, he got rid of all idols, male shrine prostitutes-ని తీసేశాడు. మొత్తం ఐడల్స్ అన్నీ కూడా, విగ్రహాలన్నీ కూడా తొలగించేశాడు. మాక పొజిషన్, క్వీన్ మదర్ పొజిషన్ నుంచి కూడా ఆవిడ్ని తీసేశాడు. అండ్ నాకు బాగా ఇష్టమైంది 14వ వచనం, హీ వాజ్ ఫుల్లీ కమిటెడ్ టు గాడ్. కమిట్మెంట్స్ ఉంటాయి, వీఆర్ ఆల్ కమిటెడ్, బట్ ఆర్ వి ఫుల్లీ? అరే మన భార్యకి బిడ్డలకి కమిట్ అయ్యున్నంతగా అట్లీస్ట్ ఆ మాత్రమే దేవుడు కమిట్ అయి ఉన్నావు. మన కమిట్మెంట్స్ ఎలాగున్నాయి? ప్రారంభం జనవరిలో కొన్ని ప్రవచనాలు వచ్చి ఉండొచ్చు, ప్రామిసెస్ తీసుకుని ఉండొచ్చు, ఏదో చేసుకున్నాము, మనం పాతవి గతించను, నూతనమాయను, అది ఇది హడావుడి చేసుకున్నాము, ఒక నూతన స్టైల్లో చేద్దామని తీర్మానం తీసుకున్నాం వచ్చి. కానీ క్రమేణా వచ్చేటప్పటికి మన కమిట్మెంట్ లెవెల్ ఎలా ఉంది? హౌ కమిటెడ్ ఆర్ వి టు గాడ్? ఆర్ వి కమిటెడ్ టు మ్యాన్ ఆర్ టు గాడ్? కొంచెం ఇంట్లో భార్య మనసు నొప్పిస్తే ఇబ్బంది వస్తుంది, రాదా? వస్తుంది. ఎందుకులే అని మనం అది కూడా చేయకుండా ఉంటాం. జనవరి నుంచి నవంబర్ వరకు ఆ ఐడియా ఎప్పుడన్నా దేవుని మనసు నొప్పించకుండా ఉండాలి అనే ఐడియా వచ్చిందా? నొప్పించలేదు మనం. నేను చేస్తాను, నీ కొరకు నిలబడతాను అని నిలబడకుండా ఎన్నిసార్లు మనం అలాగ తొలగిపోలేదు. నాకు తెలిసిన చాలామంది, నేను కూడా పర్సనల్గా, నేను పలానా ఇది చేస్తాను, ఖచ్చితంగా ఇట్లానే ఉంటాను. నేను ఎక్కడో కమిట్మెంట్లో తేడా వచ్చింది. కమిట్మెంట్లో తేడా వచ్చినప్పుడు నీకు రిజల్ట్స్లో తేడా వస్తుంది, రిజల్ట్స్లో తేడా వచ్చినప్పుడు నీ ఎండింగ్ తేడా వస్తుంది, నీ ఎండింగ్ తేడా వస్తే నెక్స్ట్ బిగినింగ్ తేడా వస్తుంది, మొత్తం నువ్వే తేడా అయిపోతావు. He was fully committed to
గాడ్. హీ స్టార్టెడ్ వెరీ వెల్. కానీ ఒక చిన్న ఆపద వచ్చింది. ఆయన మీదకి ఒక దండయాత్ర, ఇజ్రాయెల్ రాజు. దాన్ని కౌంటర్ చేయటానికి యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని దృష్టికి అంతా కూడా బాగా చేసిన వాడు మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటి? ఆయన నన్ను రాజుగా నియమించిన వాడి దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఇదిగో పరిస్థితి ఇలాగుంది అని ఆయనకి. అది కాకుండా ఈయన ఏం చేస్తాడు? ఈయన టెంపుల్లో ఉన్నాయన్నీ, ఆయన దగ్గర ఉన్న బంగారం అంతా తీసుకుని వెళ్ళి ఒక విగ్రహాధినటువంటి ఆ రాజుకి ఇచ్చి, ప్లీజ్ మీ ఒప్పందం బ్రేక్ చేసుకొని నాకు సైడ్ చేయవా అంటాడు. యాజ్ ఆ ఫైనల్ మూమెంట్స్లో ముందంతా కూడా దేవుని పైన అంత గట్టిగా ఆధారపడి చివరికి వచ్చేటప్పటికి ఎక్కడో కోల్పోయాడు ఆయన విశ్వాసాన్ని. మనం కూడా ఒకసారి చూడండి, నవంబర్ వరకు మనం చేసిన పనులు ఎన్నిసార్లు ఎంత దేవుని పైన ఆధారపడ్డాం, ఎంత కమిట్ అయినాం, ఎంత మనం ప్రజల పైన ఆధారపడ్డాం. వాస్తవానికి మీరు నేను దేవునిలోకి వచ్చినప్పుడు, మనల్ని దేవుడు పిలిచినప్పుడు, ప్రారంభించినప్పుడు మనకి ఎవరు లేరు. అవునా కదా? మనం న్యాయం మాట్లాడుకుందాం, అందరూ సేవకులే కదా. మనకి ఎవరు లేరు. వాళ్ళ నాన్న స్టార్ట్ చేశారు, అది వీళ్ళు ఇన్హెరిట్ చేసుకున్నారు, అది సరే, అది వేరు. కానీ మా ఇంట్లో నేనే సేవకు పిలువబడ్డాను అన్న వాళ్ళు ఎంతమంది సార్? మన ప్రారంభం ఎట్లుంది సార్? సాయంత్రం కూర ఉంటుందో లేదో కూడా మనకు తెలియదు. నాకు కూడా అయింది. మనందరం ఆ జర్నీలో నుంచి వచ్చాము. హల్లెలూయా. మనకి ఈరోజు ఏమైనా తక్కువ ఉందా? ఎక్కువే ఉంది. చూడండి, we've gone through all that. అప్పుడు కమిట్మెంట్ ఎట్లా ఉండింది సార్? మా నాన్న వదిలేస్తాం, మా అమ్మనన్నా నువ్వు ఏమన్నా చెప్పు, నేను సేవను మాత్రం వదిలిపెట్టి నేను సేవే చేస్తాను. హల్లెలూయా. ఆ జీల్ ఇప్పుడుందా? నీకున్న కారు తీసేస్తే, నీకున్న బైక్ తీసేస్తే, తీయకూడదు చెప్తున్నా, ఇల్లు తీసేసి ఏమి లేకుండా మళ్ళీ దేవుడు నిన్ను నన్ను అరకు వ్యాలీకో పాక్కు వెళ్ళి అక్కడ చేయంటే నువ్వు నేను చేస్తావా? సరిగా గుండెని చేసి చెప్పండి, గో బ్యాక్ అండ్ స్టార్ట్ అగైన్ అన్నాడు అనుకోండి దేవుడు. ఆ కమిట్మెంట్ ఉందా ఇప్పుడు మనకి? అటువంటి కమిట్మెంట్ ఉన్నవాడు పౌలొకడే. బిగిన్ చేసేవాడు, స్టార్ట్ చేసేవాడు, ఇచ్చేవాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ స్టార్ట్ చేసేవాడు, మళ్ళీ ఇచ్చేవాడు, వెళ్ళిపోయాడు. మనం స్టార్ట్ చేస్తాం, పెంచుకుంటాం, వాడేసుకుంటాం, ఇంకోటి రానియం, ఇంకొకటి వస్తే గందరగోళం చేస్తాం. వీఆర్ నాట్ విత్ అన్ అపాస్టలిక్ థాట్. స్టార్టింగ్ అంత స్ట్రాంగ్గా చేసాం, ఎందుకని ఇప్పుడు కొంచెం పలచబడ్డాం? ఎక్కడేదో తేడా ఉంది. నీ జనవరి ఎలా బిగిన్ చేసావు? జనవరి నుంచి ఎలా ఉండింది? నవంబర్కి వచ్చేటప్పటికి ఎలా ఉంది? ఈ ప్రశ్న నీకు నాకు అందరికీ. ఆ ప్రశ్నలు వేసుకొని కొన్ని సమాధానం రాసుకునే వచ్చాను నేను. ఇక్కడ తప్పైంది, అక్కడ తప్పైంది, సరిదిద్దుకొని. జస్ట్ ఇమాజిన్, ఆశ అన్ని చేసి ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న దాని దగ్గరికి వచ్చేటప్పటికి మనిషి మీద నువ్వు ఎన్నిసార్లు మీరు మనుషుల మీద ఆధారపడ్డారు? పాస్టర్లు అంటే ఇదివరకు పాస్టర్ గారు వస్తున్నారు. చిన్నప్పుడు మాకు బర్త్డే అయితే మా బర్త్డేకి వంట వండిన తర్వాత మొట్టమొదట క్యారేజ్ పాస్టర్కి వెళ్ళేది సార్. చిన్నప్పుడు అంతే. ఫస్ట్ పాస్టర్ గారి ఇంట్లో ఎంతమంది ఉంటారో వాళ్ళందరికీ క్యారేజ్ వెళ్ళేది. ఆకలేస్తుందని పెట్టేవాళ్ళు కాదు మాకు. ఈ రోజుల్లో మన విలువ ఏంటి? ఏం సార్ డబ్బులు ఇస్తే వాళ్ళే వస్తారు. మన విలువ ఒక 500 నోటుకు పడిపోయింది. 500 కాదు. నేను ఇక్కడ చూసా కొంతమంది మీటింగ్లు పెట్టుకున్నప్పుడు లైన్ల నుంచని 300, 200 కవర్లు. అవసరం కాదు. నాకు 20 రూపాయలు లేని రోజులు కూడా ఉన్నాయి. కానీ నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు. నిన్ను పిలిచిన వాడు కూడా ఆయనే కదా. నేను ఎప్పుడు లైన్లో నుంచోలేదే. పస్తులున్నాను, నీళ్లు దాగి పండుకున్నాను, నన్ను లైన్లో నుంచోలేదే. పిలిచిన వాడి పైన నమ్మకం లేకుండా ఆశలాగా మనుషుల పైన ఎందుకు నమ్మకం పెట్టుకుంటావు?
నువ్వు ఆలయం కట్టుకోవాలంటే కట్టుకో, ఇచ్చినంత వరకే కట్టుకో బిల్డింగ్. ఆ ఎమ్మెల్యే ఇస్తాడని, ఎంపీ ఇస్తాడని, వాడి చుట్టూ ఇడి చుట్టూ చిచి ఎందుకు? వాయ్? ఆ ఫండ్లో నుంచి ఈ ఫండ్లో నుంచి నువ్వు ఏమంటాడు, తీసుకున్నాడు ఇచ్చిన వాడికి దోసుడు ఉంటుంది. ఒక్కసారి నీ దగ్గర తీసుకున్నానండి, నీ ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఎవరైనా నీ దగ్గరకు వచ్చి శిరస్సు వంచి నాకు ప్రార్థన చేయండి అనాల్సిన వాడు కదా. అరే ఆ పాస్టర్ నేను రమ్మను కాదు, మీరు నుంచొని ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ ఎవరి దగ్గర ఇంత డబ్బులు ఇస్తారు, ఇంత ఫండ్ ఇస్తారు. కనెక్షన్స్ ఉంటాం, మంచిది, రిలేషన్షిప్స్ పెట్టుకోవాలి, ఖచ్చితంగా ఉండాలి. కానీ నిన్ను వాళ్ళు గౌరవించేటటువంటి రిలేషన్షిప్ పెట్టుకోవాలి. మనకు వాళ్ళతో సంబంధం ఏంటి అనకూడదు. నో 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 నో, మనం సొసైటీలో ఉన్నాం, వాళ్ళ అవసరం కూడా పడుతుంది, మనకి ఖచ్చితంగా పడుతుంది. అరే ఆయన మనిషి అంటే జాగ్రత్తగా ఉంటారు కూడా. నాట్ స్కీమింగ్ బట్ ఫ్రీ వాయిస్, వివేచన జ్ఞానం ఉపయోగించాలి. కనెక్షన్స్ షుడ్ బి దేర్. కానీ ఎవరికైనా దాసులు ఏంటి? జనవరి నుంచి నవంబర్ వరకు దేవుడు నీకు ఇచ్చిన ప్రణాళికని నెరవేర్చడానికి నీ కమిట్మెంట్ లెవెల్ అలానే ఉందా? ఎక్కడన్నా కొంచెం నీరు గారిపోయిందా? మనుషులపైన ఆధారపడటం బిగించేసావా? అదే ఆశ చేశాడు. 22వ అధ్యాయానికి వస్తే అదే యెహోషాఫాతు కూడా చేశాడు, తన కుమారుడైన యెహోషాఫాతు. సేమ్ థింగ్, మంచి పనులు చేశాడు, కానీ హీ డిడ్ నాట్ ఫినిష్ వెల్. ఫినిషింగ్కి వచ్చేటప్పటికి మనం ఎప్పుడు తిమోతి 4:7-8 వరకు చూసుకుంటాం మనం కదా. ముగింపు అనగానే స్ట్రైట్ మంచి పరుగు పరిగి ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్లో చెప్తారు. అక్కడ మాట్లాడే వాయిస్ వేరుంటుంది, ఇక్కడికి రాను మరి ప్రియులారా, మరి న్యాచురల్గా నార్మల్ పైనుంచి దేవుడు ఏమనుకుంటా ఉంటాడు మన గురించి. యోబు గురించి యథార్థవంతుడు ఉన్నాడు, మనల్ని చూసి వేషధారు అంటాడేమో. ఉందా అట్లా మనకి? మన టెస్టిమనీ ఏంటి దేవుని దృష్టిలో? మనుషులు ఏమనుకుంటున్నారు, ఈరోజు మిమ్మల్ని నన్ను హర్షించినాడు, రేపు పొద్దున హతమరచండి అనేవాడు. అవునా కాదు? దావీదు చుట్టూ తిరిగి దావీదు అన్నీ గెలుస్తుంటే అన్నీ పొందుకుంటూ ఒక్క జిక్లాక్ దగ్గరకు రాగానే ఏమన్నారు, రాళ్ళేసి కొడదాం, రైండి చంపేద్దాం అన్నారు. పక్కనున్నవాడే. చెప్పలేం. మనతో కడదాకా వచ్చేది భార్య, భర్త, వీళ్ళే. బట్ ఎవరున్నా లేకపోయినా నీకున్నవాడు, పిలిచినవాడు నీకు తోడై ఉంటాడు. నువ్వు పడిపోవటం, నేను పడిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆయన నామానికి అవమానం. సో మనల్ని ప్రేమించి కనికరించి ఏదో ఒక రూపేణ మళ్ళీ తిరిగి నిలబెట్టుకునే దేవుడే అయి ఉన్నాడు. డోంట్ టెల్ మీ హౌ గ్రేట్ యువర్ ఫాల్ ఇస్, టెల్ మీ హౌ క్విక్లీ యూ గెట్ అప్. ఎంత పెద్దగా పడ్డావనే చెప్పక, చిచే ఎంత క్విక్గా లేచావో చెప్పు. దావీదు చాలా పెద్దగానే పడ్డాడు. ఎంత దూరం తీసుకెళ్ళింది అది? మర్డర్కి. అందులో నమ్మినోడిని నేను అనుకుంటాను, పైకి వెళ్ళిన తర్వాత దావీదు ఇప్పుడు వరకు వాడి మొహం చూడగలిగాడో లేదు. ఆయన చంపేశారు కదా బెత్షెబా హస్బెండ్ని. వాడు అటు పోతుంటే దావీదు ఇప్పటికీ దాక్కుంటాడేమో పరలోకంలో చేసిన పనికి. అంటే నమ్మినోడిని చంపేసి అంత దారుణానికి తీసింది. కానీ దావీదు తిరిగి లేచాడా? అంత గ్రేట్ ఫాల్. బట్ ఎట్లా లేచాడంటే, ఒక్కసారిగా చనిపోయాడు అనగానే నీళ్ళు పెట్టండి, స్నానం చేసుకుంటాను. అయిందేమైంది, నన్ను ఇంకొకడు లేపడు, నన్ను లేపేవాడు ఒకడు ఉన్నాడు. ఎప్పుడైతే పడ్డానో క్షమించమని ఆయన్నే అడిగా. ఆయన అనుకుంటే బ్రతికించేవాడే, లేదు బ్రతికించలేదు, ఆయన చిత్తమే నెరవేరుగా. అండ్ ఆయన తన్ను తాను లేపుకొని బలపరుచుకొని మళ్ళీ దావీదును ఎన్నుకోకముందు అల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆదియు అంతమైన దేవుడు దావీదు పడతాడని తెలీదా? ఏ సార్ తెలీదా? నిన్ను ఎన్నుకున్న దేవుడు నువ్వు పడతావని తెలీదా? తెలిసి కూడా ఎవరినన్నా ఎన్నుకుంటారు సార్? ఇప్పుడు ఈ నిరీక్షణ గారు నన్ను రేపొద్దున పొడుస్తాడు అనుకుంటే ఈయన పక్కన పెట్టుకొని తిరుగుతాను నేను. అది తెలిసి కూడా నన్ను ఆయన పొడుస్తాడు, నన్ను ఆయన అవమానిస్తాడు, కమిట్మెంట్ వదిలేస్తాడు, నా గురించి కొన్నిసార్లు తప్పిపోతాడు, నన్ను మోసం చేస్తాడు, పడిపోతాడు అని తెలిసి కూడా దేవుడు నన్ను ఎన్నుకున్నాడు. దేవునికి స్తోత్రం.
మనం ఎవ్వరం పరిశుద్ధంగా, ఎక్కడో వచ్చాడు, ఎక్కడో తేడా, నాలో తేడా లేదు అనేవాడు యేసు ప్రభు ఒక్కడే కదా. మరి అన్నీ ఎరిగి మనల్ని ఎన్నుకున్న దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు తెలుసా? ఏం పర్లేదు, పడిన లేపో దెబ్బేసి దులిపి నీళ్లు పోసి మళ్ళీ తయారు చేసి నేను వాడుకోగలను. హల్లెలూయా. ప్రపంచం మన గతం నుంచి మనల్ని చూస్తుంది, దేవుడు మనల్ని భవిష్యత్తు నుండి చూస్తాడు. God of my future stands in my future and watches me come to my future, but the world watches me walk from my history. మా పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ ఎప్పుడు కూడా నేను ఎవరు ప్రసాద్ చౌదరి, ఎవరు గేరాయ్, ఎవరు శౌరి, అది కంప్లీట్ కూడా చేయరు. అసలు చాలా డేంజరస్. ఎవరు టైటస్ బాబా అంటే నువ్వు అక్కడ అర్థం చేసుకోవాలి కాదు. ఏం కంప్లీట్ ఆయన గురించి చెడు మాట్లాడలే, మంచి మాట్లాడలే. టైటస్ ఆ రోజుల్లో అసలు మీకు ఆయన సరే పోన్లే అంటాడు మళ్ళీ. కానీ దేవుడు ఎప్పుడు కూడా హిస్టరీ పాయింట్ ఆఫ్ రిఫరెన్స్గా ఎవరు టైటస్ అంటే 2029లో అద్భుతంగా అక్కడ సేవ చేస్తూ 2000 మందిని స్వార్థ చెప్పి వారిని దేవుళ్ళకి నడిపించే ఆ టైటస్ బాబు గురించా అంటాడు. హల్లెలూయా. మీకు అర్థమైందా? 1980లో 70లో ఏం చేశాడో టైటస్ బాబు, ఆ టైటస్ బాబు గురించి ప్రపంచం మాట్లాడుద్ది. దేవుడు ఏ టైటస్ బాబు గురించి మాట్లాడతారు? 2029 2030లో ఆ టైటస్ బాబు అక్కడ అది చేయబోతున్నాడే ఆ టైటస్ బాబు నీ గురించి నా గురించి కూడా అంతే మాట్లాడతాడు. హల్లెలూయా. కానీ రేపటి ప్రారంభం నా ఈ దినం ముగింపు అయిన చాలా ఆధారపడాడు. 2 Timothy 4:6-7 ఏం రాసిండు సార్? క్విక్గా లెట్స్ చాలా 3 విషయాలు. ఇవన్నీ మీరు 3 సార్లు చెప్పుంటారు. అయితే మీకు నేను ఒక వీడియో చూపించాలనుకుంటున్నాను. ఏమేమి చేసి చెప్తాం, ఫ్రీగా చెప్పుకుందాం. ఓవర్ స్పీడ్, కంట్రోల్ తప్పింది. ఎంత ఎక్స్పర్ట్ అయినా ఏ టైంలో ఏది జరుగుతుందో ఇంకేం గమనించారు మీరు? గమ్యానికి చేరుకోలేకపోయారు. అందరూ చక్కగా స్టార్ట్ అయ్యారు. ఇట్లా కొంతమంది అయ్యారు, కొంతమంది ఫినిషింగ్ లైన్ దాకా వెళ్ళారు. గెలిచింది ఒక్కడే, కానీ ఫినిషింగ్ లైన్కి వెళ్ళింది అనేక మంది. ఫినిషింగ్ లైన్ పూర్తి చేయకుండా అక్కడ దాకా లేకపోయిన వాళ్ళు కొంతమంది. ఈ కొంతమంది ఎందుకు అక్కడ దాకా వెళ్ళారు? నువ్వు ముందు వెళ్తావా లాస్ట్ వెళ్తావా పాయింట్ కాదు, నువ్వు ఫినిష్ చేసావా లేదా అనేది పాయింట్. వీళ్ళందరూ ప్రయత్నం చేశారు. ఎందుకు ఫెయిల్ అయ్యారు తెలుసా? వాళ్ళు వాళ్ళ స్కిల్ మీద, వాళ్ళ బండి మీద చాలా ఎక్కువ నమ్మకం పెట్టుకొని ఆ బండి స్తోమత స్థాయి కంటే ఎక్కువ స్పీడ్ నడిపి ఎక్కడో గురి తప్పారు. ముందు వచ్చే టర్న్ నువ్వు ఎంత ముందుగా చూడగలిగితే అంత సేఫ్గా డ్రైవ్ చేయగలరు. ఎంతమంది డ్రైవ్ చేస్తారు మీరు కదా? మీరు ఆలోచించండి. మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్తుంటే సడన్గా ఇక్కడ టర్న్ ఉంటే మనకు కూడా అంతే అవుతుంది. జీవితం మలుపులతో నిండిన జీవితం. ఏ మలుపు ఎప్పుడు వస్తుందో ఎక్కడొస్తుందో తెలీదు. మలుపు తర్వాత ఏముంటుందో కూడా తెలీదు. మలుపు వస్తుంది అని ఎరిగిన వాడిగా నీవు నేను ఎదురు చూస్తూ, మలుపు కొరకు ఎదురు చూస్తూ ఉన్నవాడు మాత్రమే మలుపుని చక్కగా స్కర్ట్ చేసి తిరిగి ఆ ఫినిషింగ్ లైన్ దాకా వెళ్ళగలడు. హల్లెలూయా. గట్టిగా ఒకసారి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యం చూద్దాం. మంచి పోరాటము. ఇది మన పోరాటం ఏంటి? ఇట్ ఈస్ నాట్ విత్ ఫ్లెష్ అండ్ బ్లడ్, మనకు తెలుసు. మంచి పోరాటం. దాని తర్వాత నా పరుగు. ఒక్క నిమిషం, ఇక్కడే ఎక్కడో చిన్న తేడా వస్తుంది మన థింకింగ్లో. నా పరుగు, ఐ ఫినిష్ ద రేస్ అంటాడు.
మినిస్ట్రీ ఈజ్ నాట్ ఎ రేస్. పౌలు యేసుప్రభు కాదు, పౌలు బోల్డ్ అని చెప్పాడు, ఆ కల్చర్కి సంబంధించి కొన్ని చెప్పాడు, ఈ కల్చర్లో కొన్ని కావు. ఇఫ్ యూ రీడ్ థియాలజీ ప్రాపర్లీ, సరిగ్గా అర్థం చేసుకుంటే యూ కెన్ అండర్స్టాండ్ దాట్. పౌలు చెప్పాడు అప్పుడు చెప్పాడు, ఇప్పుడు కొన్ని వర్తిస్తాయి, కొన్ని ఇప్పుడు వర్తించవు. కల్చరల్లీ రెలవెంట్, కాంటెక్స్చువల్గా చెప్పాడు. కానీ ఆయన మినిస్ట్రీ పరుగు. మీరు చెప్పండి, మనం రేస్లో ఉన్నామా సార్? మనం రేస్లో ఉన్నామా? మనం ఒక పిలుపుని అందుకొని ఆ పిలుపు ప్రకారంగా ముందుకి వెళ్తున్నాం. పరుగు రేస్ అనేటప్పటికి కాంపిటీషన్ ఉంటుంది. మినిస్ట్రీ ఈజ్ నాట్ ఎ రేస్. నా పరుగు నో మినిస్ట్రీ ఈజ్ నాట్ ఎ రేస్. పైగా మినిస్టర్లో పరిగెత్తాల్సిన పని లేదు. నడిపిస్తాడు నాదే, పరిగెత్తిస్తాడు నాదే కాదు, నడిపిస్తాడు. బైబిల్ ఏమంటుంది? అండ్ హీ విల్ ఆర్డైన్ ద స్టెప్స్ ఆఫ్ ద రైచియస్. నీతిమంతుని ప్రతి అడుగు స్థిరపరుస్తాడు. మినిస్ట్రీ పరుగు కాదు. ప్లీజ్ మీరు ఇంకొకరితోటి ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. హల్లెలూయా. నీ స్థాయిలో నువ్వు టాపు, ఆయన స్థాయిలో ఆయన. ఎవడు ఎక్కువ కాదు, మనందరికీ ఒక్కడే ఎక్కువ. ఏసే చివరి మాట ఏమంటాడు? ఐ హ్యావ్ కెప్ట్ ద ఫెయిత్. ముగింపు దాకా వెళ్ళాలి అంటే నీకు ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఉండాలి. ఆయన మీద ఆశ కోల్పోయాడు. స్టార్టింగ్లో ఉండింది, ఇబ్బంది వచ్చేటప్పటికి విశ్వాసం కోల్పోయాడు. మనం అందరం కూడా అక్కడే దెబ్బతింటాం. పిలిచిన వాడిపైన ఆధారపడి ముగింపు దాకా వెళదామని గురి పెట్టుకుందాం. హల్లెలూయా. నేను రేస్లో లేను, నేను రిలేషన్షిప్లో ఉన్నాను. హల్లెలూయా. నేను ఈయన ఏమంటాడంటే దెర్ ఇస్ అ క్రౌన్ బిఫోర్ మీ అంటాడు. నేను చాలాసార్లు ప్రసంగం చెప్పాను దాని మీద కూడా. నేను రాత్రి చూస్తాను, డామ్ ఇట్, ఐఎమ్ నాట్ వర్కింగ్ ఫర్ అ క్రౌన్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ ద ఫినిష్డ్ వర్క్ ఆన్ ద క్రాస్. అరే నా క్రౌన్ ఉంటే, ఉంగరం ఉంటే నాకేంటి? నేను సేవ చేసేది క్రౌన్ కోసం. నాకు రక్షణనిచ్చాడు, అదే చాలు, అందుకని నేను చేస్తా. శిలువలో నా బదులుగా మరణించాడు, నేను ఆయనకి తిరిగి ఏమీ చేయలేను. నేను ఆయన కొరకు నేను సేవ చేస్తాను, ఎందుకంటే ఆయన శిలువలో నాకు కార్యము చేశాడు. క్రౌనీని, బెల్టీని, చెప్పులిని ఏం ఇవ్వకపోని నాకు అనవసరం. ఇచ్చిన దాన్ని బట్టి సేవ చేస్తాను, ఇస్తాడన్న దాన్ని బట్టి కాదు. మీ సేవ భావం మారిపోవాలి, నా సేవ భావం మారిపోవాలి. తాత్కాలికం మనం పరుగులో లేము, రిలేషన్షిప్లో ఉన్నాం. ఇంటిమసీ విల్ టేక్ యూ ఆల్ ది వే టు యువర్ ఫైనల్ డెస్టినీ. ఒక్కవేళ ఎక్కడన్నా మనం ఇప్పుడు వరకు తేడాలు చేస్తుంటే, సేవలో కానీ, కమిట్మెంట్లో కానీ, లాయల్టీలో కానీ, ఇంటెగ్రిటీలో కానీ ఎక్కడో తేడాలు, ఎక్కడో చిల్లులు పడకపోయి ఉండదు. ఒక్కసారి క్షమాపణ వేరుకొని మళ్ళీ సరిదిద్దుకొని మీసం మెలేసి బయటికి వెళ్ళాలా. ఇంకొకడి మీద ఆధారపడకుండా నేను నీ మీద ఆశాలాగా చేయను, యెహోషాఫాతు లాగా చేయను, దావీదులాగా లేచి నిలబడతాను. యోబు పలికిన మాట నేను పలుకుతాను, నన్ను హతమర్చిన నన్ను, నా నిరీక్షణ యెహోవాయే. ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు స్తుతులు, కృతజ్ఞతలు. మాకు అర్హత లేదు, యోగ్యత అంతకంటే లేదు. పిలిచావు, నమ్మదగిన దేవుడు. మా ప్రారంభం ఎంత బలంగా ఉండిందో, మా విశ్వాసం ఆ రోజుల్లో ఎంత బలంగా ఉండిందో, మా కమిట్మెంట్, మా జీల్, మా ప్యాషన్ అప్పుడు ఎలాగుందో అంతకంటే భిన్నంగా ఇప్పుడు ఉండాలని మా కోరిక. ఎక్కడో పల్సన అయిపోయాం, మమ్మల్ని క్షమించండి. ఎక్కడో నీతో సంబంధం అలా కలుపుకుంటూనే యెహోషాఫాతు లాగా మనుషులతోటి సంబంధాలు కలుపుకు, వాళ్ళ యుద్ధాలలో మేము పార్టిసిపేట్ చేస్తూ మా ప్రాణానికే మొప్పు తెచ్చుకుంటున్నాం, మా మినిస్ట్రీకే మొప్పు తెచ్చుకుంటున్నాం. ఎక్కడో మా యథార్థతలో తేడా,
మా నమ్మకత్వంలో కూడా తేడా, మా సాక్ష్యంలో కొంచెం తేడా కనబడుతుందయ్యా, క్షమించండి. సరిదిద్దుకునే ఈ అవకాశం ఇచ్చిన స్తుతులు చెల్లిస్తాం. ఇది మొదలుకొని ఒక నూతన అధ్యాయం మా జీవితంలో ప్రారంభించడం, బలమైనటువంటి సేవ, నమ్మదగిన సేవ. ఇది పరుగు కాదు, ఇది పిలుపు. లెక్క అప్పచెప్పుకోవాలి అని మర్చిపోకుండా ముందుకి కొనసాగే భాగ్యం దయచేయండి. ఈ సమయం కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.